వారాహి అమ్మవారికి మొక్కుతుందా తల్లి? ఓ ఐమ్ సారీ. ఓ అట్లా అయిందా తల్లి? అమ్మవారికి బెల్లం పానకం పెడితే చాలా మంచిదండి. ఇవాళ వారాహి నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి కదా. సో మేమైతే మా ఇంట్లో ఇలా వారాహి అమ్మవారి పూజ ఉదయం చేసుకున్నా మంచిది, సాయంత్రం చేసుకున్నా చాలా మంచిది. నాకు తెలిసిన ప్రకారం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో ఈవినింగ్ చేసుకుంటే చాలా మంచిదని చెప్పి నేను పురాణాలలో చదివాను అనమాట. అందుకని చెప్పి మేము 26th మాకు ఇవాళ ఈవినింగ్ అవుతుంది కాబట్టి ఇవాళ ఈవినింగ్ ఫస్ట్ డే స్టార్ట్ అయిపోయింది. సో ఆ వారాహి అమ్మవారి అనుగ్రహం మాతో పాటు మీ అందరిపైన కూడా ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారాహి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు కూడా కుదిరితే ఇలా ఉన్న వాటితోనే పూజ చేసుకోండి. ఇంకొకటి ఏంటి, అమ్మవారికి ఖచ్చితంగా ఫ్రూట్స్ అట్లా ఏం లేదు, మనం అవైలబిలిటీని బట్టి నేను ఫ్రూట్స్ పెట్టుకున్నాను. మనం ఏ దేవుడికైనా మన ఆచారం ప్రకారం బెల్లం ముక్క పెట్టుకుంటే సరిపోతుంది కదా. అండ్ అలాగే ఇక్కడ బెల్లం పానకం అండి, కొద్దిగా బెల్లం వేసి వాటర్లో మంచిగా ఇట్లా మిక్స్ చేసి అమ్మవారికి బెల్లం పానకం లాగా పెట్టుకుంటే చాలా మంచిది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ పూజ. మీరు 1 సెకండ్ తల్లి. సో ఇలా అయితే మేము పూజ సెలబ్రేట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నవరాత్రులు అంటే 11 days ఖచ్చితంగా పూజ చేసుకుంటాము. ఫోటో అవన్నీ నేను జనరల్గా ఫోన్లో కూడా ఇట్లా పెట్టి చేసుకోవచ్చు అనమాట మనం. అంటే ఇది టిప్స్, నేను 3 టిప్స్ చెప్పాను మీకైతే ఇవాళ నాకు తెలిసినంత వరకు. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ యూస్ఫుల్ అవుతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. సో ఇందాకైతే ఫస్ట్ డే చూసామండి, ఇది వచ్చేసి 8th డే అనమాట. కొన్ని అనివార్య కారణాల వల్ల నేనైతే మధ్యలో పూజ చేసుకోలేకపోయాను. అది ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్ దట్ ఫీలింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో తర్వాత ఇది 8th డే నిన్న సెలబ్రేట్ చేసుకున్నాము. అయితే ఇవాళ ఖచ్చితంగా ఇంకా పూజ 9 రోజులు లైక్ ఇంకా నేను ఫస్ట్ డేనే మీకు 11 days అని ఎందుకు చెప్పానంటే ఆబ్వియస్గా మనకి ఇవాళ ఫ్రైడే కాబట్టి అమ్మవారిని మనం పూజ చేసుకున్న తర్వాత 9 రోజులు నిండి 10వ రోజుతో ఈ పూజ కంప్లీట్ చేసుకుంటాం. నిత్య పూజ ఎలాగో చేసుకుంటాం కానీ అమ్మవారికి స్పెషల్గా పూజ చేసుకోవడము, అలాగే అమ్మవారిని పెట్టుకోవడము అట్లాంటివి. అండ్ సండే కూడా మనకి అవి వస్తున్నాయి కదా, తొలి ఏకాదశి కూడా వస్తుంది కాబట్టి సండేతో 11 days కంటిన్యూస్గా మంచి పూజ చేసుకోవచ్చని నేను అలా చెప్పాను అనమాట. సో ఇది 8th డే రోజు ఇలా పూజ చేసుకుని అమ్మవారికి హారతి ఇచ్చుకొని ప్రసాదాలు పెట్టుకొని నా పూజ అయితే నేను కంప్లీట్ చేసుకున్నానండి. ఇలా అమ్మవారికి బెల్లం ముక్క, పప్పు, ప్రసాదం ఇవి ఎప్పుడు నిత్య పూజలో కూడా బెల్లం ముక్క ప్రసాదం అనేది మనం పెట్టుకుంటాము. అది మెనీ టైమ్స్ మీ అందరికీ చెప్పాను, అమ్మవారు చల్లగా చూడాలని. ఇకపై నెక్స్ట్ మొత్తం నేను ఈ వారాహి పూజ సందర్భంగా తీసిన క్లిప్స్ మీరు ఒకసారి చూసేయండి. థ్యాంక్ యూ. అందరికీ వారాహిదేవి 9వ రోజు శుభాకాంక్షలు అండి. ఇవాళ వారాహి అమ్మవారి పూజ మా ఇంట్లో ఇలా నేను 3 దీపం పెట్టుకున్నాను అన్నమాట. సో నా శక్తి కొలది నాకు అవైలబుల్గా ఉన్న వాటితో చేసుకుంటున్నానండి. ఆ అమ్మవారి ఆశీస్సులు మా అందరితో పాటు మీ పైన కూడా ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే మా చిట్టి తల్లి ఛానల్కి 1000K సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారు. ఆ అమ్మవారి ఆశీస్సులు ఇలాగే కంటిన్యూ అవుతూ మంచి హైట్స్కి రీచ్ అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మ మమ్మల్ని చల్లగా చూడు తల్లి, మళ్ళొచ్చే ఏడాది కల్లా నీకు ఇలాగే నవరాత్రులు జరుపుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ అమ్మవారికి
మనము నైవేద్యంగా ఏమేమి పెట్టుకుంటున్నామో చూపిస్తాను. ఇక్కడైతే వండుతున్నానండి, చూసారు కదా. ఇది వచ్చేసి మనం స్వీట్ పొటాటో అంటాం కదా, మురంగడ్డ కూడా అంటాము. అండ్ ఇక్కడ పప్పు, ముద్దపప్పు కోసం చేస్తున్నాను. టైం 9 o'clock అవుతుంది మార్నింగ్. ఇవాళ మార్నింగే చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ రైస్ అనమాట, ముద్దపప్పు అన్నం పెట్టుకుంటే సరిపోతుంది ఇవాళ స్పెషల్గా. అండ్ టీ అవుతుంది. ఇది కుకింగ్. ఇక్కడ అమ్మవారికి పూజ. ఇలా అయితే దీపం పెట్టుకున్నానమ్మా. తల్లి కరుణించమ్మా, కాపాడమ్మా, నీ దయ నా పైన ఎల్లవేళలా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడ ఊదైతే వెలిగించుకోవడం జరిగింది. సేమ్ ఫోటో అయితే అమ్మవారి ఫొటోస్ నేను ఫోన్లోనే పెట్టుకుంటాను అనమాట. ఇవి అమ్మవారికి తోరణాలు ఉండాలి అని చెప్పి కట్టడం జరిగింది. చూడండి, ఇక్కడైతే మనం దీపం ఇవన్నీ అయితే వెలిగించుకున్నామండి. ప్రసాదాలు ఇక్కడ ఫ్రూట్స్ ఇవి పెట్టుకున్నాము. అన్నం అవన్నీ అయిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టి ఇక్కడ పెడదామని చెప్పేసి పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఈ వీడియో. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికాలో చిట్టి తల్లి అఫీషియల్. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా కరుణించు తల్లి, కాపాడు తల్లి, చల్లగా చూడు తల్లి మమ్మల్ని. అమ్మ వారాహి తల్లి, తల్లి అమ్మ కరుణించు తల్లి, కటాక్షించు తల్లి, కాపాడు తల్లి. అమ్మ తల్లి కరుణించు తల్లి, నీ అనుగ్రహం ఎల్లవెల్లలా మా పైన ఉండేలాగా చూడు తల్లి. అమ్మవారికి మరొకసారి మీ అందరితో పాటు నేను కూడా మంగళహారతి ఇస్తున్నానండి. అమ్మ తల్లి వారాహి దేవి, కరుణించు తల్లి, కాపాడు తల్లి, చల్లగా చూడు తల్లి, కరుణించు తల్లి. ఇక్కడ ఎందుకు మీరు చెక్క ఇట్లా ఉంది అని అనుకోవచ్చండి, అది మా బేబీ పెయింటింగ్ వేసింది. నేను స్టవ్కి ఆపోజిట్లో ఇట్లా అడ్డుగా ఉండాలి అని అది పెట్టుకోవడం జరిగింది. క్షమించండి, అది అమ్మవారు క్షమించమ్మ తల్లి. సో ఇలా అయితే అమ్మవారికి మంగళహారతి ఇచ్చుకున్నామండి. ఆ తర్వాత మనం ప్రసాదం కూడా అమ్మవారికి ఒక్కసారి చూపించుకుందాము. ఆ అమ్మవారికి మనం ప్రసాదం ఇస్తున్నట్టుగా మనసులో కొలుచుకుంటూ, అమ్మ ప్రసాదం నీ కోసం, నాకున్న శక్తి కొలది నేను నీ కోసం వండి పెట్టానమ్మా, ఇష్టపూర్తిగా నా ప్రసాదాన్ని ఆరగించు తల్లి అని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇది ఎవరిని నేను ఉత్తేజపరచడానికి కానీ కాదు. నేను ఎలా పూజ చేసుకుంటానో, నిత్య పూజ అయినా ఇలా చేసుకుంటాను. నిత్య పూజలో ఖచ్చితంగా ఓన్లీ బెల్లం పప్పు ప్రసాదం పెట్టుకుంటాం చిన్నప్పటి నుంచి. ఇప్పుడు స్పెషల్ వారాహి నవరాత్రి కాబట్టి ఇలా పెట్టుకుంటున్నాను. లక్ష్మీ దీపం అప్పుడప్పుడు వెలిగించుకుంటాను. లైక్ మనం వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు కానీ, దుర్గామాత నవరాత్రులు మనం ఇవన్నీ సెలబ్రేషన్స్ చేసుకున్నప్పుడు ఆబ్వియస్గా పెట్టుకుంటాం అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన దగ్గర పూజా వీడియోస్ లైక్ 2-3 డేస్లో క్లిప్స్ తీసినాయి, అవి కూడా యాడ్ చేస్తాను. మరొక్కసారి అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ అమ్మవారి మన మనసు బాగాలేనప్పుడు కూడా మన మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ దీపం వెలిగించుకుంటే, ఒక్క దీపం వెలిగించుకొని అమ్మవారితో మొర చెప్పుకుంటే ఆ అమ్మ తీరుస్తుంది అని నేనైతే ఖచ్చితంగా నమ్ముతానండి. మీరు కూడా ఒక్కసారి పోయేది ఏముంది, ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా నాకంటే మంచి ఎక్స్పీరియన్స్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ ప్రీవియస్ వీడియోస్ కూడా ఏమన్నా ఉంటే నేను మీకు యాడ్ చేస్తాను అండి. ఇది ఇవాళైతే వీడియో. థ్యాంక్ యూ సో మచ్. హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ అనమాట. ఇది ఒక చిన్న మినీ వ్లాగు, పూజా వ్లాగు. మన ఛానల్లో ఎప్పుడు మనమైతే అమ్మవారికి పూజ చేసినా ఏది చేసినా నేను మీతో అయితే ఖచ్చితంగా షేర్ చేసుకుంటానండి. సో
ఇప్పుడు వారాహి నవరాత్రుల సందర్భంగా ఫస్ట్ డే పూజ చేశాను. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల నేను పూజ చేయలేకపోయాను. బట్ ఎవ్రీడే దీపం అయితే వెలిగించారనమాట మా ఇంట్లో. తర్వాత మళ్ళీ లాస్ట్ 8th డే చేశాను, 9th డే కూడా చేసుకుంటున్నాను. సో నాకైతే ఆ అమ్మవారికి పూజ చేసుకుంటే కలిగే ఆనందం నిజంగా అంతా ఇంత కాదండి. నిజంగా చెప్తున్నాను, పర్సనల్ ఎక్స్పీరియన్స్తో. అంటే ఏదో జరగాలి అవన్నీ కాదు, స్టిల్ అంటే నాకైతే ఎస్పెషల్గా పూజలో ఉన్నంత ఆనందం ఎక్కడ లేదు అనిపిస్తుందండి. సో ఇవాళ మా అమ్మవారిని అయితే ఇలా యాడ్ చేసుకున్నాము మనము. అమ్మవారికి అయితే నాకు అమ్మవారి ఫోటో లేనందుకు నేనైతే ఇలా హారతి ఇచ్చుకుంటున్నానండి. నేను చాలా దగ్గర విన్నాను అనమాట, మనకు పూజ చేసుకోవాలనిపించి మన దగ్గర గనక సరిపోవడం అన్నీ లేకపోయినా మనము ఇలా ఫోన్లో కూడా జనరల్గా అయితే మనసులో కూడా అనుకోవచ్చు అని చెప్తారు కదా. సో అలా నేను ఇలా ఫోన్లో అయితే పెట్టుకున్నానండి. ఇవాళ అమ్మవారికి లక్ష్మీ దీపం అయితే వెలిగించుకున్నాను. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ 3 ఒత్తులు వేసి నేనైతే దీపం వెలిగించానండి. ఇలా వెలిగించుకుంటే చాలా మంచిది. నేను ఇంతకుముందు ప్రీవియస్గా షార్ట్స్లో కూడా పోస్ట్ చేశాను ఈ దీపం ఎలా వెలిగించుకోవాలి ఏంటి అని చెప్పేసి. మీరు చూడకపోతే ఒకసారి నేను కుదిరితే పైన కార్ట్లో లీవ్ చేస్తాను, మీరు అక్కడ చూసుకోవచ్చు. ఇందులో మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, దీంట్లోనే కవర్ చేసేద్దాము. ఇలా ఈ లక్ష్మీ దీపం ఎలా పెట్టుకోవాలి అంటే, ముందుగా ఒక చిన్న ప్లేట్ లాంటిది కానీ ఏదైనా మనకి ఉంటే ఇత్తడి ప్లేట్ తీసుకుంటే చాలా మంచిదండి. నా తన అవైలబుల్గా లేదు కాబట్టి నేనైతే ఇలా సిరామిక్ తీసుకున్నాను. ఫ్రెష్ గిన్నెల బౌల్ లాంటిది. ఇందులో పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి ఇందులో మనం ఒక మట్టిది ఉన్నా సరే పెట్టుకోవచ్చు అనమాట. ఇలా 3 ఒత్తులు వేసి పెట్టుకుంటే అమ్మవారి కటాక్షం మన పైన ఎల్లప్పుడూ ఉంటుంది. సో ఇలా పసుపు కుంకుమ అయితే ముందు వేసుకొని, అలాగే అక్షింతలు వేసుకొని ఆ అమ్మవారు మన ఇంట్లో కొలువై ఉన్నట్టు ఉండి ఇక్కడ కూడా మనం దీపం కొత్తగా వెలిగిస్తున్నట్టుగా, కొత్త దీపం అమ్మవారికి వెలిగిస్తున్నట్టుగా కుంకుమ పసుపు పెట్టుకొని 3 ఒత్తులు వేసుకొని నూనె పోసుకొని కుదిరితే నెయ్యి కూడా దీపం పెట్టుకోవచ్చు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. నేను ఎవరిని గైడ్ చేయడానికి ఇలా అయితే కాదు, నేను ఇలా పెట్టుకుంటున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ యూ బోత్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ చూసి వదిలేయండి. ఇది కంపల్సరీ అయితే కాదు, ఇట్స్ యువర్ విష్. మీకు ఓపిక ఉంటే పెట్టుకోండి అనమాట. అలా దీపం పెట్టేసుకున్నాను ఇవాళ అమ్మవారికి. ఆల్రెడీ పూజ ఆల్మోస్ట్ 8:30 నుంచి చేసుకుంటూనే ఉన్నానండి. ఫైనల్గా 9 o'clock చూడండి, 9:49 అవుతుంది. స్టిల్ ఇప్పుడు అయిపోయిందనమాట మా పూజ. 9:50 అవుతుంది. అమ్మవారిని అయితే అలా ఫోన్లోనే పెట్టేసుకున్నాను. మనకు స్క్రీన్ టైం ఎక్కువ ఉంటుంది కదా, అలా పెట్టేసుకుంటాను అనమాట. అండ్ అమ్మవారి కోసం ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను నాతో ఉన్న యాపిల్స్, ఫ్రూట్స్ పెట్టుకున్నాను. ఈ కమలం పువ్వు అయితే నేను ప్లాస్టిక్ది తీసుకున్నానండి. ఎప్పుడు అమ్మవారికి అయినా మంచిగా పెట్టుకోవచ్చు. ఈ తోరణాలు కూడా నేను ఇక్కడ తీసుకున్నానండి. ఇప్పటికిప్పుడు మామిడాకులు అంటే స్పెషల్ డేస్లో అయితే ఖచ్చితంగా దొరుకుతాయి, $1-2 పెడితే. బట్ ఇప్పుడు వారాహి నవరాత్రులకి అంటే డిపెండ్స్ ఆన్ ఏరియాని బట్టి దొరుకుతాయి అనమాట. సో నా దగ్గర ఇలా తోరణాలతో ఉంటే ఇలా కట్టుకున్నాను అనమాట అమ్మవారి కోసం అని చెప్పేసి. యాక్చువల్గా అమ్మవారిని సపరేట్గా పెట్టుకోవచ్చు, ఫోటో లేదండి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేను అమ్మవారి ఫోటో తెచ్చుకొని చేసుకోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో ఇలా దీపం పెట్టేసుకొని, ఎస్పెషల్లీ అమ్మవారికి ఏ ప్రసాదం పెట్టినా పెట్టకపోయినా బెల్లం పానకం అయితే పెట్టాలండి. మా బెల్లం వచ్చేసి చూడండి ఈ కలర్లో ఉంది. ఇంతకుముందు ఎప్పుడు కొంచెం వేరే కలర్లో ఉంటుండే, బట్ ఈసారి వైట్ కలర్ ఉంది. అందుకే మీకు బెల్లం పానకం ఇలా అనిపిస్తుండొచ్చు. ఇందులో బెల్లం పానకం పెట్టుకున్నాను. ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టం అండి మొరంగడ్డ. మా సైడ్ అయితే మొరంగడ్డ అంటారు, స్వీట్ పొటాటో అనమాట. సో స్వీట్ పొటాటో ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉండే, నేనే కొత్తగా చూస్తాను. జనరల్గా మన సైడ్ అయితే లైక్ ఆ పొటాటో లాగే ఉంటుంది, బట్ ఇక్కడ ఇలా దొరికింది. నేనైతే ఇలా తీసుకొచ్చి ఉడకబెట్టి పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఎప్పుడు ఏ దేవుడికైనా నిత్య పూజలో అయినా మనం పెట్టుకునే ఈ బెల్లం ముక్క, ఏ భగవంతుడికైనా ఎంతో ప్రీతికరమైన బెల్లం ముక్క. అలాగే ఇక్కడ పప్పు కూడా పెట్టుకున్నామండి. ఆ తర్వాత ఇవాళ 9వ రోజు కాబట్టి నాకు కుదిరినంతలో వీలైనంతలో మేము
ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో చూసిందైనా అమ్మవారికి అంటే లక్ష్మి ధాన్యం మనం ఎక్కువగా రైస్ తింటాం కదా, కాబట్టి రైస్ అనే కాదు, సో అన్నం అయితే పరబ్రహ్మ స్వరూపం అంటాం కాబట్టి అన్నము, ముద్దపప్పు, అలాగే నెయ్యి అండ్ కొంచెం వెన్నతో కూడిన పెరుగు అనమాట. అమ్మవారికి చిన్నపిల్లలకైతే ఎలా అయితే మనం ప్రీతికరంగా ఇలా పెడతామో ఆ అమ్మవారికి కూడా మనస్ఫూర్తిగా అమ్మ నా దగ్గర ఇది ఉందమ్మా, నేను నీకు ప్రసాదిస్తున్నాను తల్లి, నా వంతు కటాక్షించు తల్లి అంటే ఆ అమ్మవారు ఖచ్చితంగా తీసుకుంటారండి. ఆ తర్వాత హారతి ఆల్రెడీ నేను హారతి ఇచ్చుకున్నాను, మళ్ళీ ఒక్కసారి ఇస్తాను. అమ్మా తల్లి ఓం శ్రీ వారాహి అనుగ్రహ ప్రాప్తిరస్తు, ఓం నమో శ్రీ వారాహి అనుగ్రహ ప్రాప్తిరస్తు, ఓం నమో శ్రీ వారాహి అనుగ్రహ ప్రాప్తిరస్తు. సో ఇలా అయితే ఈసారి వారాహి అమ్మవారి నవరాత్రులు అయితే గడిచిపోయాయండి. సో ఈ వారాహి నవరాత్రులు నేను వచ్చేసి లాస్ట్ ఇయర్ నుంచే చేస్తున్నానండి. అంతకుముందు నిజంగా చెప్పాలి అంటే వారాహి అమ్మవారు తెలుసు, విని ఉంటాము, బట్ ఇలా నవరాత్రులు చెయ్యాలి అనేది నేను లాస్ట్ ఇయర్ నుంచే చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నా లైఫ్లోకి అట్లీస్ట్ అమ్మవారి అనుగ్రహం ఉంటేనే మనకి ఏదైనా జరుగుతుంది. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే పూజ చేసుకునే ఆ సుకృతాన్ని కలిగించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మవారు. ఇలాగే ఆ అమ్మవారి దయ మనతో ఎల్లప్పుడూ ఉండాలి. ఈ పాజిటివిటీ అండ్ ఈ వైబ్రేషను, ఈ పీస్ ఆఫ్ మైండ్ ఆ అమ్మవారు మనకి ఎల్లకాలం ఇవ్వాలి అని చెప్పి మాతో పాటు ఎవరైతే మన యూట్యూబ్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా నా వీడియో మీ దాకా వచ్చింది అంటే మీ అందరికీ ఆశీస్సులు కలగాలని నిజంగా నేనైతే చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో అమ్మవారి కోసం ప్రసాదాలు ఇవన్నీ మనకు ఒక మెమొరీగా ఉంటుంది కదా అని చెప్పేసి జస్ట్ అందరికీ చూపించుకోవడానికైతే నేను పూజ చేయట్లేదండి. ఉన్నది ఉన్నట్టుగా ఎప్పుడైనా మనం చెప్పుకోవాలి. ఇక్కడ తోరణాలు, ఇంకా యాక్చువల్గా అయితే మంచిగా మామిడాకులు, అలాగే బంతిపూలు అట్లా దొరికితే అవన్నీ కట్టుకొని చేస్తే మనకు ఒక మంచి వ్రతంలాగా, మంచి పండగలాగా ఉంటుందని చెప్పొచ్చు ఈ 9 రోజులు. బట్ ఇంకా ఉన్న దాంట్లో చేసుకోవాలి కాబట్టి ఇలా అయితే ప్రసాదాలు పెట్టుకొని ఆ అమ్మవారి అనుగ్రహం అందరి పైన ఉండాలి అని, మా ఫ్యామిలీ పైన అలాగే మీ అందరిపైన కూడా ఉండాలని మరొకసారి కోరుకుంటూ, ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమెరికాలో చిట్టి తల్లి అఫీషియల్. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మనకి 1000K సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారు. అమ్మవారి నవరాత్రులు కూడా కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. థ్యాంక్ యూ ఎ లాట్. బాయ్.